కార్మికుల ఐక్యత. కార్మిక భవనాన్ని వెంటనే నిర్మించాలి. కార్మిక భవనాన్ని వెంటనే, కార్మిక భవనాన్ని వెంటనే, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. కార్మిక భవనాన్ని వెంటనే, కార్మికుల భవనాన్ని వెంటనే, కార్మికుల భవనాన్ని వెంటనే, కార్మికుల భవనాన్ని వెంటనే, కార్మికుల భవనాన్ని వెంటనే. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మరి ఏదైతే కార్మికులకు 2022లో నేను కల్పించేవారు మరి ఆదాయం నుంచి దానికి పునాది వేశారు, పిల్లర్స్ వేశారు, మొండి గోడలు వేశారు. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేయమని ఎన్నోసార్లు మనం చేస్తున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా ఏ విధంగా కూడా స్లాబ్ వేయలేని దుస్థితిలో తయారైంది. ఈ రోజున కనీసం మేమే తెలుసుకున్న వల్ల ఏ విధంగా కూడా దీనికి అంకురార్పణ చేయలేని దుస్థితి తయారైంది. అయ్యా మేము మరి ఎన్నోసార్లు వేదన చెందాం, ఆవేదన చెందాం, కన్నీటి బాధలు నిర్ణయించుకున్నాం. మరి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదా అని అడుగుతున్నా. ఏదైతే కార్మిక సంబంధించి శ్రామిక భవనాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఇది శాంపిల్ మాత్రమే అని ప్రభుత్వానికి నిర్ణయించుకుంటున్నాం. కేవలం ఇది శాంపిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఏదో రకంగా మళ్ళా మేము విస్తృతంగా మన సభ్యుల సహకారంతో, కార్మికుల సహకారంతో మేము ముందుకు వస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జై కార్మిక సోదర. కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. శ్రామిక భవనాన్ని వెంటనే, భవన నిర్మాణ కార్మికులకు శ్రామిక భవనాన్ని వెంటనే. వేదన, ఆవేదన, కన్నీటి బాధ ఎప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని, ఈ శ్రామిక భవనాన్ని వెంటనే పునరుద్ధరించాలని నేను సాష్టాంగ ప్రమాణం చేస్తూ పడుకునే నిరసన తెలియజేస్తాను. ఈనాడే ప్రజా నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఐక్యత. కార్మికులందరికీ కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా గౌరవనీయులైన ఎల్ఎస్ఏ చైర్మన్ గారు అలాగే సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఈ మేడే సందర్భంగా మీకు ఏ విధమైన న్యాయ సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందుతాయని చెప్పడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టుగా కార్మికులు ఏ పార్టీ అని కానీ, ఏ వర్గం అని కానీ ఏదని కూడా చూడకుండా వారి యొక్క సేవలను నిస్వార్థంగా అందిస్తారు. అదేవిధంగా ఎవరన్నా కానీ, ఎవరికన్నా కానీ న్యాయ సహాయం అందించడానికి మన యొక్క న్యాయ సేవాధికారి సంస్థ ఎప్పుడు ముందే ఉంటుంది. కార్మిక వర్గానికి మీడియా శుభాకాంక్షలు. ఈరోజు కార్మిక వర్గం కార్పొరేట్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి హక్కుల అణచివేత జరుగుతుంది. ఈ హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా 140వ కార్మిక దినోత్సవాన్ని కార్మిక వర్గం జరుపుకుంటున్నారు. భారత పార్లమెంటు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలను పాటించడం లేదు. దానికి విరుద్ధంగా ఈ రోజున లేబర్ కోర్టులు తీసుకొచ్చి హక్కులు హరిస్తున్నారు. కార్మిక వర్గం హక్కులు వాటిని రద్దుపరిచి శతాబ్ద కాలం పాటు భారత కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో, న్యాయస్థానాల్లో అమలవుతున్నాయో ఆ 29 చట్టాలను మాత్రమే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.